హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పెసరట్టు ఎలా చేయాలో చూద్దాం. ఒక గ్లాస్ పెసలు, 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రైస్ తీసుకొని వాటర్ పోసి ఓవర్ నైట్ సోక్ చేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ పెసలుని బాగా వాష్ చేసి మిక్సీ జార్లో పెసలు, అల్లం, మిర్చి, సాల్ట్, వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. సేమ్ దోశ బ్యాటర్ లాగే మిక్సీ పట్టుకోండి. నెక్స్ట్ ఆనియన్ తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. అండ్ ఒక స్పూన్ ఆఫ్ జీలకర్ర తీసుకోండి, ఎందుకంటే దోశ వేసినప్పుడు దానిపైన వేయటానికి. చూడండి, బ్యాటర్ ఇలా ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు దోశలు వేసేసుకుందాం. ఒక టిప్ ఏంటంటే అండి, దోశలు వేసేటప్పుడు ఫ్లేమ్ అనేది లోగా పెట్టుకోండి. నెక్స్ట్ దోశ స్ప్రెడ్ చేసేసిన తర్వాత మనం హై ఫ్లేమ్ పెట్టుకోవచ్చు. తర్వాత దోశ వేసేసి ఆనియన్, జీలకర్ర, ఆయిల్ వేసి బాగా మన నార్మల్ దోశలాగే కాచుకొని 2 సైడ్స్ తీసేసుకోవాలి. ఇది చూస్తుంటే నాకు ఒక సాంగ్ గుర్తొస్తుందండి. ఆంధ్రాలోన పెసరట్టు ఉప్మా పార్సిల్ కట్టించి మహారాష్ట్రలో మధ్యాహ్నానికి రోటీ ఇస్తుంది. మన పెసరట్టు కూడా రెడీ అయిపోయింది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.